జగన్ ప్రభుత్వం 11 సీట్లకు పరిమితమైన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికీ కొందరు ఉన్నతాధికారులు వైసీపీ వీర విధేయులుగా కొనసాగుతున్నారు. పర్యవేక్షణ ప్రశ్నించేవారు లేకపోవడంతో కీలక పోస్టులను తమకు నచ్చిన వారికి అప్పగిస్తున్నారు. పలు ఉన్నత విభాగాల్లో విధులు నిర్వహిస్తూ చంద్రబాబు సర్కార్కు మచ్చ తెచ్చేలా వ్యవహరిస్తున్నారు. ఈ వ్యవహారంపై తెలుగు తమ్ముళ్లు ఎప్పటికప్పుడు అలర్ట్ అవుతున్నా రోజుకో వ్యవహారం బయటకొస్తుంది. తాజాగా గుంటూరు జిల్లాలో అత్యంత ప్రాధాన్యం కలిగిన తుళ్లూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ గా నియమితులైన మాతంగి శ్రీనివాసరావు సొంత తమ్ముడు రవిబాబు వైకాపా సర్పంచ్ గా కొనసాగుతున్నారు. ఆయన కూటమి ప్రభుత్వంలో శ్రీనివాసరావుకు కీలకమైన తుళ్లూరు పోస్టింగ్ దక్కడం గమనార్హం. పోలీసు, తేదేపా, వైకాపా వర్గాల్లో ఆయన పోస్టింగ్ వ్యవహారంపై పెద్ద చర్చ జరుగుతుంది. అదెలా సాధ్యమైందని ఎవరికి వారు తలలు పట్టుకుంటున్నారు. సొంత తమ్ముడు ఒకవైపు వైకాపా సర్పంచ్ గా ఉన్న ఆయనకు ప్రాధాన్య పోస్టింగ్ దక్కడంపై విస్మయం వ్యక్తమవుతుంది. శ్రీనివాసరావు సొంతూరు రేపల్లె మండలం చౌడాయిపాలెం. ఆ గ్రామానికి ఆయన తమ్ముడు రవిబాబు గత ఎన్నికల్లో వైకాపా మద్దతుతో పోటీ చేసి గెలుపొందారు. గెలుపు కోసం అప్పట్లో ఆయన గ్రామానికి వచ్చి తెర వెనుక ఉండి మంత్రాంగం నడిపారని ఆ గ్రామ తేదేప వర్గాలు అంటున్నాయి. రేపెల్లలో ఓ మండల వైకాపా నేతతో సత్సంబంధాలు కలిగిన సిఐ శ్రీనివాసరావు గత వైకాపా ప్రభుత్వంలో గుంటూరులో కీలకమైన లాలాపేట పోస్టింగ్ దక్కించుకున్నారు. ఆ మండల నేత సహాయంతో ఎంపీ ద్వారా సిఫారసు చేయించుకొని నాడు వైకాపా ప్రభుత్వంలోనూ మంచి పోస్టింగ్ పొందారు. అయితే అక్కడ పనిచేసే సమయంలో ఓ డ్రగ్స్ కేసులో పట్టుబడిన ఎమ్మెల్యే బంధువుల పిల్లలను కేసు నుంచి తప్పించి సొంత లబ్ధి తీసుకున్నారనే ఆరోపణలు వెలువెత్తాయి. దీంతో అప్పట్లో ఆయన్ని స్టేషన్ బాధ్యతల నుంచి తప్పించి వీఆర్ కు పంపారు. అలాంటి వివాదాస్పద వ్యక్తికి మంచి పోస్టింగ్ రావడం ప్రశ్నార్థకమవుతుంది. నాడు తేదేపా వారిని ఇబ్బంది పెట్టారు. ప్రకాశం జిల్లా కొండప్పి సర్కిల్ సిఐగా పనిచేసిన సమయంలో ఈ సిఐ అక్కడ తేదేపా కార్యకర్తలు, నాయకులను తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. అప్పట్లో కొండెప్ప తేదేపా ఎమ్మెల్యేగా ఉన్న ప్రస్తుత రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి పట్ల దురుసుగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇలా అడుగడుగున తేదేపా వారిని ఇబ్బంది పెట్టిన, వైకాపా వారితో సత్సంబంధాలు కలిగిన సదరు అధికారికి అత్యంత ప్రాధాన్యం కలిగిన రాజధానిలోని తుళ్లూరు సర్కిల్ దక్కడం వెనుక కారణం ఏమై ఉంటుందని ఎవరికి వారు తలలు పట్టుకుంటున్నారు. ఈయన అత్యంత వివాదాస్పద అధికారిగా శాఖలో ముద్రపడ్డారు. అలాంటి అధికారికి రాష్ట్ర రాజధాని ప్రాంతంలో కీలకమైన స్టేషన్ బాధ్యతలు అప్పగించడంపై పోలీస్ వర్గాలే కాదు తేదేపా వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి.